శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ శరవణ భవ. ఈరోజు నేను మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకి చాలామంది ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి మేడం, సేల్ అవ్వట్లేదు, తర్వాత ఫ్లాట్స్ ఉన్నాయి మేడం, సేల్ అవ్వట్లేదు, మేము ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, వాటిని అమ్ముకొని మేము సెటిల్ అవ్వాలనుకుంటే అవి త్వరితగతిన మేము అనుకున్న రేటు ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు ఏదైతే రేట్ అనుకుంటారో అది రీచ్ అవ్వట్లేదు మేడం, మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము, దాని మూలంగా మేము లాభం వస్తుందని కొనుక్కుంటే ఇప్పుడు తీసేద్దామంటే మాకు ఆ లాభం రావడం లేదు అనేవాళ్ళు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎవరికైతే ఈ ఓపెన్ ల్యాండ్స్ అనేటివి ఉంటాయో వాళ్ళకి ఫస్ట్ ఆ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉందో చూసుకోవాలా. ఆ వ్యక్తి తెల్ల ఆవాలు మన పూజా స్టోర్లో దొరుకుతాయండి. ఆ తెల్ల ఆవాలు తీసుకొచ్చి మామూలుగా అతను ఇంట్లో కూర్చొని, అంటే ఏమి జాతకము దేనితో సంబంధం లేకుండా ఇది ఇన్ జనరల్గా అందరికీ పనికొచ్చే పరిహారం అండి. ఆ వ్యక్తి ల్యాండ్ ఎవరి పేరు మీద ఉందో ఆ వ్యక్తి తెల్ల ఆవాలు పూజా స్టోర్లో దొరుకుతాయి, అవి తీసుకొచ్చి శ్రీ వరాహాయ ధరునుద్ధారణకాయ త్రివిక్రమాయ నమః అంటే ల్యాండ్ అమ్ముడపోవాలి అని చెప్పి సంకల్పం చేసుకొని ఆ మంత్రాన్ని ఇలా 11 days లేదంటే 41 days మంత్రజపం చేసి తర్వాత మంగళవారం రోజు వెళ్ళి కుజహోర అంటే మార్నింగ్ 6 to 7 ఉంటుందండి కుజహోర, తర్వాత 1 to 2 ఉంటుంది మధ్యాహ్నం. ఆ టైంలో గనక మంగళవారం ఆ ల్యాండ్లో ఆ తెల్లవాళ్ళు మళ్ళీ అదే మంత్రం శ్రీ వరాహాయ ధరునుద్ధారణకాయ త్రివిక్రమాయ నమః ల్యాండ్ సేల్ అవ్వాలంటే. అదే నీకు ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నా కూడా శ్రీ వరాహాయ ధరునుద్ధారణకాయ నమః త్రివిక్రమాయ నమః చదవద్దండి. ఇది ల్యాండ్ కావాలనుకున్నప్పుడు, నేను ఒక ల్యాండ్ కొనాలనుకుంటున్నాను మేడం, నాకు మంచి ల్యాండే దొరకట్లేదు అంటే నాకు అన్ని సౌలతులుండి అనుకూలతలు ఉండే ల్యాండ్ దొరకట్లేదు అనుకునే వాళ్ళు ఈ విధంగా చెప్పాలా. అమ్మాలనుకునే వాళ్ళు శ్రీ వరాహాయ ధరునుద్ధారణకాయ త్రివిక్రమాయ నమః అని చదవాలండి. ఎప్పుడైతే ఈ మంత్రం చేసి ఆ తెల్లావలను తీసుకెళ్ళి మంగళవారం ఏదైనా ఒక మంగళవారం కుజహోరలో చల్లండి. మేడం మేము చల్లొచ్చాము మరి మాకెవరూ రావట్లేదు అంటే రిపీటెడ్గా చల్లండి ఆవాలు. అంటే ప్రతి మంగళవారం మీకు ఎప్పుడైతే ఎవరైతే మీరు అనుకున్న బయ్యర్స్ రావాలనుకుంటారో వాళ్ళందరూ వచ్చే వరకు రిపీటెడ్గా ఆ మంత్రాన్ని నిత్యం జపం చేయండి ఇంట్లో. ఆవాలు చల్లి రాగానే పని అయిపోయిందని ఎప్పుడు అనుకోవద్దండి. మీకు అడ్వాన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా చేయడం వలన మీకు ఎటువంటి అడ్డంకి లేకుండా పని అనేది ఈజీ అవుతుంది. మేడం మాకు ఇది కూడా చేసినా కూడా వర్కౌట్ అవ్వట్లేదంటే ఎప్పుడైతే మీ ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్లో ఈశాన్య భాగంలో ఉన్న మట్టిని తీసుకువచ్చి మీరు ఆ మట్టి ఏదైతే ఉందో దాన్ని శుద్ధి చేసేసి చక్కగా మీరు అరటిపండు కలిపో లేదంటే మామూలుగా అరటిపండు అయితేనే లింగాలు చేయడానికి వస్తుందండి, ఎందుకంటే బిగుసుకుంటుంది. నార్మల్ వాటర్ పోసి మీరు అభిషేకాలు చేసేటప్పటికి ఆ మట్టి అనేది కరిగిపోతుంది. సో దాంట్లో అరటిపండు కలిపేసి 11 లింగాలు మీ శక్తి కొలది ఆ మట్టి ద్వారా 11 లింగాలను తీసుకొని ప్రతినిత్యము పూజ అంటే అభిషేకము రుద్రాభిషేకము చేసి 11 రోజులు అయ్యాక అదే లింగాలను తీసుకెళ్ళి మళ్ళీ అదే భూమిలో పూజ చేసి రండి. అంటే పాతడం అన్నట్టు అదే భూమిలో పాతేసి వచ్చేస్తే కూడా అప్పుడు ఆ భూమికి ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా ఆ శివలింగాలను అక్కడ మనము పాతి పెట్టడం ద్వారా మనకి ఏంటంటే మళ్ళీ ఆ భూమికి శక్తి వచ్చి మీరు అనుకున్న అమౌంట్కి ఆ ల్యాండ్ సేల్ అయి రీచ్ అయిపోయి మీరు ఏదైతే ఆర్థిక ఇబ్బంది లేకుండా దాంట్లో నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే శివలింగాలకి మేము రోజు ఎలా చేయాలా, ఇంట్లో అంటూ ముట్టు మేడం ఇవన్నీ ఉంటాయి కదా, అంటే చేసే వాళ్ళే నియమం పాటించాలా, మిగతా వాళ్ళతో మనకు పని లేదు. ఒక భార్య ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మటుకు భర్త దాన్ని ఆపేయవలసి ఉంటుంది. ఎందుకంటే భార్య తనకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఇది ఉంటుంది. ఇంకా లేదంటే ఎవరైనా చేయొచ్చు కాబట్టి అందుకే 11 రోజులు చేస్తే కనుక సరిపోతుంది. ఈ నియమం పాటించి మళ్ళీ సేమ్ అది కూడా చేయలేదనుకోండి, దాని తర్వాత మళ్ళీ రుద్రాభిషేకాలు ఎక్కువగా చేసినట్టయితే ఆ ల్యాండ్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉన్నా కూడా పోయి మీరు అనుకున్న రెంట్కి ఆ ల్యాండ్ అమ్ముడపోయి మీకు ధనం చేకూర్చే అవకాశం ఎక్కువగా ఉంది.